ఈ తరంలో మనల్ని పుట్టించి మన జీవిత కాలంలో మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, వీటన్నిటిని బట్టి దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన బిడ్డలందరికీ, దేవుని పిల్లలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసి వాక్యంలో ధ్యానం చేద్దాం. కొంచెం సౌండ్ తగ్గించు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. 21వ అధ్యాయము కంప్లీట్ అయిపోయింది. 22వ అధ్యాయం నుంచి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, క్రీస్తు యేసునందు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆయన బలిగా అర్పించి తిరిగి క్రీస్తు యేసు ద్వారా సమకూర్చి పరలోకానికి చేర్చుకోవటానికి ఎంతో గొప్ప ప్రణాళికను మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాక లేఖనములందు నిత్యజీవము కలదని తలంచి వాటిని పరిశోధిస్తూ ఉన్న క్రమంలో తండ్రి, పాత నిబంధనలోని అనేకమైన లేఖనాలను మేము నేర్చుకునే ఆ క్రమంలో రాజుల గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఇప్పటి వరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయాన్ని ఈరోజు మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా అందులో ఉన్న శ్రేష్టమైన సంగతులను ఉన్నది ఉన్నట్లుగా మీరు వ్రాయించిన మాటలోని ఉద్దేశాన్ని మేము గ్రహించి అందులోని ఆత్మీయమైన సంగతులు కూడా గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించమని, దీనికి గాను మాలో మీరు ఉంచిన పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు మెండుగా అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, గడిచిన వారం మరి ఆహాబు ఏలియా గారి వార్నింగ్కి భయపడిపోయి గోనెపట్ల ధరించుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వ్యాకుల పడటం మరి దేవుడు చూచి వెంటనే మళ్ళీ ఏలియా గారికి చెప్తాడు, ఆహాబుని నాకు భయపడుతున్నాడు కాబట్టి ఆయనకి రప్పిస్తానన్న కీడు ఆయన తరంలో కాకుండా ఆయన బిడ్డల తరంలో నేను రప్పిస్తాను అని చెప్పటం మనకి 27వ వచనం నుండి 29వ వచనం వరకు గడిచిన వారంలో మనం ఆలోచించాం. ఈరోజు 22వ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. సిరియన్లు ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. అంటే అన్యులు, సిరియా దేశం వాళ్ళు ఇశ్రాయేలుతో అంతకుముందు యుద్ధాలు జరిగినాయి. బెన్హదదు యుద్ధం చేశాడు. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరగకుండా ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో 3వ సంవత్సరం మందు యోధారాజైన యెహోషాపాత్, యూదులకి యెహోషాపాత్ ఎన్నో రాజు, యూదులకి యెహోషాపాత్ ఎన్నవ రాజు. యూదుల్ని విడిపోయిన తర్వాత, ఇశ్రాయేలీలు యూదులు విడిపోయిన తర్వాత అహాబు ఇశ్రాయేలీలకి 7వ రాజుగా మనం నేర్చుకున్నాం. మరి యెహోషాపాత్ మర్చిపోయారు కదా, 4వ రాజు. యెహోషాపాతు 4వ రాజు. ఇక్కడ 7 రాజులు అయిపోతున్నారు, ఇక్కడ 4వ రాజే ఇంకా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ యూదులను పరిపాలించే యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబుతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు వాళ్ళకి వీళ్ళకి సత్సంబంధాలు లేవు. ఆ పరిస్థితిలో 3వ సంవత్సరం, అంటే 3 సంవత్సరాలు సిరియా వాళ్ళకి ఇశ్రాయేలీలకి యుద్ధాలు లేవు కాబట్టి 3వ సంవత్సరంలో యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు వద్దకు రాగా, ఇశ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. యెహోషాపాతు సిరియా రాజు దగ్గరికి ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏదో చుట్టపు చూపుగా వస్తే ఇప్పుడు
ఇశ్రాయేల్ రాజు ఏమంటున్నాడంటే రామోత్ గిలాదు మీదకి మనం యుద్ధానికి వెళదాం. అది వాస్తవంగా మనది. రామోత్ గిలాదు ఎవరిది? వాస్తవంగా మనది. కాబట్టి రామోత్ గిలాదు మీదకి మనం యుద్ధానికి వెళదాం, నీవు నాతో కూడా యుద్ధానికి వస్తావా అని అడిగాడు. అంతకుముందు ఎవరి దేశం మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళే యుద్ధం చేసి జయించుకునేవాడు. యూదుల మీదకి వస్తే యూదులు, పరాయి వాళ్ళు వస్తే, అలాగే ఇశ్రాయేల్ మీదకి వస్తే ఇశ్రాయేలీలు. ఇప్పుడు సిరియా వాళ్ళు ఇశ్రాయేల్ మీద యుద్ధాలు చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు యెహోషాపాతు ఎప్పుడైతే యోధారాజు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చాడో, వచ్చినప్పుడే నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావనంటే ఈ యెహోషాపాతు ఏమంటున్నాడో తెలుసా? యెహోషాపాతుని అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేల్ రాజుతో చెప్పాను. రాకపోవటం ఏంది? నేనే నీ వాడిని, నా జనులు నీ జనాలే, నా గుర్రాలు నీ గుర్రాలే, నా రథాలు నీ రథాలే, నా ఆస్తి అంతా నీదే, మనం క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి యుద్ధానికి వస్తాను అన్నాడు. అనగానే పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రెండని ఇశ్రాయేల్ రాజుతో అనగా, ఇశ్రాయేల్ రాజుకి ఆ అలవాటు లేదు. ఏ అలవాటు? యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని దేవుడి దగ్గర, యెహోవా దగ్గర విచారించే అలవాటు లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెడిపోయాడు. అన్య దేవతలను ఆరాధిస్తూ ఇశ్రాయేలీలందరూ చెడిపోవటానికి యెరోబాము కంటే భయంకరంగా చెడిపోయాడు. కాబట్టి దేవుడిని అడిగి ఏ పని చేసే అలవాటు ఎవరికి లేదు? ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబుకు లేదు. కానీ యోధా రాజులకు ఉందా అలవాటు. కాబట్టి యెహోషాపాతు ఏమన్నాడంటే, యుద్ధానికి వెళదామన్నావు, బాగానే ఉంది, అయితే యెహోవా యొద్ద విచారణ చేసి అప్పుడు వెళ్దాం. కాబట్టి యెహోవా యొద్ద విచారణ చేసి అప్పుడు వెళ్దాం. కాబట్టి అంటే రాజుతో అనగా, ఇశ్రాయేల్ రాజు 6వ వచనం, దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, ఇశ్రాయేల్ రాజు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు, పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదకి పోదుమా పోకుందుమా అని వారిని అడిగాను. ఎవరిని పిలిపించాడు? 400 మంది ప్రవక్తలు పిలిపించాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో 400 మంది ప్రవక్తలు ఉన్నారంటే వీళ్ళు అన్య దేవతల ప్రవక్తలా, యెహోవా ప్రవక్తలా? అన్య దేవతలు. ఎందుకంటే యెహోవా ప్రవక్తని యెజెబెలు బ్రతకనీయని పరిస్థితిలో ఉంటే 400 మందిని పిలిపించాడు. అప్పుడు అర్థమైపోయింది, యెహోషాపాతుకి అర్థమైపోయి, పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా వద్ద విచారణ చేయడం రెండని ఇశ్రాయేల్ రాజుతో అనగా, ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదకి పోదుమా పోకుందుమా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరు. కానీ 400 మంది ఏం చెప్పారు? యెహోవా నీకు దాన్ని అప్పగిస్తున్నాడు, వెళ్ళని చెప్పారు. 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారు? వెళ్ళు, దేవుడు నీకు దాన్ని అప్పగిస్తాడు అని చెప్తే యెహోషాపాతుకి సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు యెహోవా ప్రవక్తలు కాదు కనుక ఆయనకి అది తృప్తిగా లేదు. అందుకని ఆయన అన్నాడు, కానీ యెహోషాపాతు పొండని వారు చెప్పిరు. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కరైనను ఇక్కడ లేడా? అంటే వీళ్ళందరూ ఎవరు ప్రవక్తలు? బయలు ప్రవక్తలు. యెహోవా ప్రవక్తల్లో ఒక్కరైనా ఇక్కడ లేరా? ఎందుకంటే ఆల్రెడీ ఏలియా గారు కొంతమందిని చంపేశాడు. ఎవరిని? బయలు ప్రవక్తలని 400 మందిని చంపేశాడు 18వ అధ్యాయంలో. ఇంకా మిగిలిన 400 మంది ఉన్నారు ప్రవక్తలు. 18, 19 చూడండి. ఏలియా చెట్టు నుంచి పోయిన తర్వాత షాపాతు కుమారుడైన 18, 19 అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలునందరినీ యెజెబెలు పోషించున్న బయలుదేవతలు 400 మంది 50 మందిని అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు నీవు పంపుమని చెప్పాను. ఇప్పుడు 450 మంది బయలు ప్రవక్తలలో 400 మందిని ఏం చేశాడు? ఏలియా గారు చంపేశాడు కదా, ఊసకోత కోయించాడు. మిగిలింది ఎవరు ఇంకా అక్కడ?
అషేరా దైవ ప్రవక్తలు. ఇప్పుడు ఈ అషేరా దైవ ప్రవక్తలైనా బయలు ప్రవక్తలైన అందరిని కలిపి ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆహాబు దగ్గర అంటే 400 మంది ఉన్నారు. ఈ 400 మందిని పిలిపించి మేము రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని విచారిస్తే వాళ్ళందరూ ఏమన్నారు? దేవుడిని మీకు దాన్ని అప్పగించాడు వెళ్ళు అనగానే 400 మంది చెబితే ఎవరైనా ఇంకా విచారించాలనుకుంటారా? ఏకకంఠంతో చెప్పారు 400 మంది. ఓకే, ఇప్పుడు యెహోషాపాతు గారు అడిగాడు, వీళ్ళు తప్ప యెహోవా ప్రవక్తలు ఒక్కరు కూడా లేరా ఇక్కడంటే వీళ్ళందరూ యెహోవా ప్రవక్తలు కాదు అని మనకు అర్థమైపోయింది. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్మలా కుమారుడైన మీకాయ అను ఒకడున్నాడు. ఎవరైనా? ఇమ్మలా కుమారుడైన మీకాయ, ఆయన పేరు మీకాయ అను ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా. ఏమన్నాడు? ఒక ఆయన ఉన్నాడు, ఎలా ఉండనిచ్చారో మరి యెజెబెలు ఆ ఒక్క ప్రవక్తను ఎలా ఉండనిచ్చిందో తెలియదు కానీ ఒక ఆయన ఉన్నాడు, మీకా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఒకళ్ళు పిలిపించామనుకో ఏం చెప్తాడు? నా గురించి ఆయన ఎప్పుడు కీడే చెబుతాడు. అంటే నేను చెడు చేయటం వల్ల ఆయన నా గురించి అదే చెప్పాడని అనుకోవట్లా. చాలామంది సంఘాల్లో కూడా ఇలాంటి బ్యాచ్లు చాలామంది ఉంటారు. ఇశ్రాయేలు రాజు ఆహాబు లాంటి బ్యాచ్లు. పాస్టర్ గారు ఏది చెబుతున్నా ఏమనిపించింది వాళ్ళకి? చెప్పండి, నా గురించే చెప్పాడు, నేను అది చేశాను కదా, నా గురించే చెప్పాడు. ఈరోజు ఆ వాక్యం అంతా నా గురించే. అందరూ మనవాళ్ళు కూడా ఏం చేస్తారు? ఎవరన్నా చెప్తుంటే ఇది నాకు కాదన్నట్టు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు కదా. నీకే అది అంటే నీ గుచ్చుకోదా కదా, నీకే చెప్పాడు అన్నట్టుగా చూస్తారు మనవాళ్ళు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు కొంతమంది, ఇది నాకే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన చెడ్డోడు కాబట్టి దేవుడు ఏది చెబితే ఆ మీకాయ గారు అదే చెప్తాడు, అంతే కదా. దేవుడు చెప్పమన్నదే అని చెప్తాడు. కానీ ఈయనకేమనిపించింది? నా గురించి అస్సలు మంచి మాట్లాడండి ఆ మీకాయ ప్రవక్త, అందుకే నాకు నచ్చదు ఆయన అంటే అస్సలు నచ్చదు. అంటే ఏ పాస్టర్ నచ్చరు? మంచి చెప్పేవాళ్ళు, దేవుడు చెప్పింది చెప్పేవాళ్ళు నచ్చరు. మరి ఎవరు నచ్చుతారంటే నువ్వు దరిద్రంగా చేయి, నువ్వు వ్యభిచారం చేయి, దొంగతనం చేయి, మోసం చేయి, లంచాలు తీసుకో, ఏదన్నా చేసి పాస్టర్ గారికి ఇస్తూ ఉంటావు చూడు. వాళ్ళని ఏమంటాడు పాస్టర్ గారు? వాళ్ళని దీవించు, వాళ్ళ పిండి పిసుకు తొట్టె దీవించు, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు దీవించు, లోపలికి వచ్చేటప్పుడు దీవించు, వాళ్ళ గేదెని దీవించు, వాళ్ళ కుక్కని దీవించు, వాళ్ళ పిల్లిని దీవించు కదా. ఆ పిల్లలు చెడిపోయిన వాళ్ళ పిల్లలు, ఆ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారయ్యా ఆశీర్వదించు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారయ్యా ఆశీర్వదించు. ఈ ప్రార్థన చేసే వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటారు? భక్తులు, మా పాస్టర్ గారు ఎప్పుడు మా గురించి ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడు, అన్ని మంచి మాటలే శుభవచనాలే పలుకుతాడు అనుకుంటారు. వాళ్ళు చెడిపోయినా ఈయన మంచి మాటలే మాట్లాడుతున్నా అంటే ఇంకా వాళ్ళని బాగు చేసే అవకాశం లేదు. ఈయన బాగు చేయడు, ఈయన బాగుపడ్డు, వాళ్ళని బాగు చేయడు. కానీ వాస్తవం మాట్లాడితే యథార్థవాది, లోక విరోధి. ఈ మీకాయ గారు లోకానికి కాదు ఇశ్రాయేలీలందరికీ విరోధి అయిపోయాడు, ముఖ్యంగా రాజుకు విరోధి అయిపోయాడు. ఆ మీకాయ ఎప్పుడు నన్ను గురించి మంచి మాట్లాడు, ఎప్పుడు చెడే మాట్లాడతాడు కాబట్టి అతనికంటే నాకు అస్సలు ఇష్టం లేదన్నాడు. అయినా సరే యెహోషాపాతు గారు ఏమన్నాడు తెలుసా? 9వ వచనం, 8వ వచనంలో చివరి మాట. యెహోషాపాతు అనగా యెహోషాపాతు, రాజైన మీరు అలాగూ అనవద్దు, ఇశ్రాయేల్ రాజులు మీరు అలా అనకూడదు అని రాజుకు చెప్తున్నాడండి. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు తన పరివారముతో ఒకనిని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చాను. ఇమ్లా అనగానే యెహోవా నెరవేర్చును అని అర్థం. ఇమ్లా ఆయన పేరు ఇమ్లా, యెహోవా నెరవేర్చును అని అర్థం. మీకాయ అంటే యెహోవాను పోలినవాడెవడు? మీకాయ ప్రవక్త పేరు యెహోవాను పోలినవాడెవడు. ఆయన రప్పించుమని ఒక వ్యక్తిని పంపించాడు. ఎవరిని పిలవటానికి? యెహోవాను పోలినవాడు ఎవడు అని ఆయన్ని పిలవటానికి ఒక వ్యక్తిని పంపించాడు. ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఎవరి కోసం? యెహోషాపాతు గారు అడిగారు కాబట్టి పలానా ఆయన ఉంటాడరా పిలుచుకురండి వెళ్ళి అని పంపించాడు. ఇశ్రాయేల్ రాజును యోధా రాజును యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దె మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి పక్షమందు ప్రకటన చేయుచుండగా ఎక్కడ కూర్చున్నారు? ప్రాచీన కాలంలో ఒక పట్టణం చుట్టూ
పెద్ద ప్రహరీ గోడ ఉండేది, చాలాసార్లు చెప్పుకున్నాం. ఎరుకో గోడలో 4 రథాలు వరుసనే పక్కపక్క నుండి వెళితే ఎంత వెడల్పు ప్లేస్ వచ్చిందో అంత వెడల్పుతో పట్టణం చుట్టూ ప్రహరీ గోడ ఉండేది. ఆ ప్రహరీ గోడకి ఒక మెయిన్ గేటు ఉండేది, పెద్ద గేటు. ఆ గేటు దగ్గర కాపలావాడు ఉండేది. గేటు తీయగానే ఒక మంచి మైదానం ఉంటుంది. ఆ మైదానంలో ఏదన్నా సెటిల్మెంట్లు కానీ, ఏదన్నా విషయాలు మాట్లాడుకోవటానికి కానీ, ఏదైనా మీటింగులు పెట్టుకోవటానికి కానీ, ఆ రాజ్యానికి సంబంధించిన లావాదేవీలు ఏమన్నా మాట్లాడుకోవాలంటే, ఇతర రాజులు ఏదైనా వచ్చిన సంధి ఇలాంటివి మాట్లాడుకోవాలంటే ఆ పెద్ద మైదానంలో సింహాసనాలు ఉండేవి. ఆ సింహాసనాల మీద రాజుగారు కూర్చుంటే మిగతా వాళ్ళందరూ వారి వారి సంస్థానంలో వాళ్ళ ఆసనాల మీద కూర్చుంటే అక్కడ పంచాయతీలు జరిగాయి. అందుకే ఆ షోమ్రోను గవిని యొద్ద అని ఉంది చూడండి. షోమ్రోను గవిని యొద్ద విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులైన, గద్దెలంటే అప్పుడు సింహాసనాలు హైట్లో బాగా కట్టేవాళ్ళు. ఆ సింహాసనాల మీద ఎవరెవరు కూర్చున్నారు? ఒక ఇశ్రాయేల్ రాజు ఆహాబు, ఒక యూదా రాజు యెహోషాపాతు గారు. వీళ్ళిద్దరూ కూర్చున్నారు ఆసీనులై ఉండగా. ఎందుకు? ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచూ ఉండగా, ప్రవక్తలందరూ ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తారు? ఇశ్రాయేల్ రాజా నీకు జయము, ఇశ్రాయేల్ రాజా నీకు జయము, నువ్వు అనుకున్నదే నెరవేరుద్ది. సిరియాగా కాదు, ఏ దేశం మీదకి వెళ్ళినా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, వాళ్ళని నీకు అప్పగించాడు అని అందరూ ఏం చేస్తున్నారు? ప్రకటన చేస్తున్నారు. ఎంతమంది? 400 మంది ప్రవక్తలు ఇదే పనిగా ప్రకటన చేస్తున్నాడు. కైనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనము చేతు అని యెహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పాను. ఎవరితను? కెనయన కుమారుడు. కెనయన అంటే బాధపడినవాడు లేదా ఫలము అని అర్థం. కెనయన అంటే బాధపడినవాడు లేక ఫలము అని అర్థం. ఆయన కుమారుడైన సిద్కియా యెహోవా నీతి. సిద్కియా అంటే యెహోవా నీతి. కెనయన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, ఇనుముతో కొమ్ముల్లాంటివి చేయించుకొని వచ్చి, ఇదిగో ఈ కొమ్ములతో నువ్వు సిరియా రాజుని ఇలా పొడుస్తావు, సిరియన్లను పొడిచి నాశనం చేతోని యెహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పాను. అంటే ఈ 400 మంది ప్రవక్తలు కాక యూదులు, ఈ ఇశ్రాయేలీయుల్లో ఒక వ్యక్తి పేరు రాశాడు ఇక్కడంటే ఇశ్రాయేలీల్లోనే ఒక వ్యక్తి. వీళ్ళందరూ బయలు ప్రవక్తలు, పుట్టింటి నుంచి యెజబెల్ తెచ్చుకున్న ప్రవక్తలు 400 మంది. ఈ వ్యక్తి ఇశ్రాయేల్లోనే ఒక వ్యక్తి. ఇతను యెహోవా చేత ప్రేరేపించబడిన వాడుగా ఒక సూచన చూపిస్తున్నాడు. ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, ఇదిగో ఈ కొమ్ములతో నువ్వు ఇశ్రాయేలీని సిరియనుల్ని మీరు పొడిచి చంపుతావు అని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. ఒక పక్క 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారు? యెహోవా నీకు దాన్ని అప్పగించాడు కాబట్టి నువ్వు జయం పొందుతావు వెళ్ళి అని 400 మంది ప్రవచించారు. ఇక్కడ ఈయన వచ్చి ఏం చెప్పాడు? ప్రాక్టికల్గా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి ఈ కొమ్ములతో నువ్వు వాళ్ళు పొడిచి చంపుతావు అని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగానే ఇప్పుడు 401 మంది అయ్యారు. 400 చెప్పిందే ఈయన కూడా చెప్పాడు. కాకపోతే డిఫరెంట్గా ఏం చెప్పాడు? ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి ఈ కొమ్ములతో నువ్వు ఇశ్రాయేలీని సిరియనుల్ని ఇలా పొడిచి చంపుతావని చెప్పారు. మీకాయను పిలువపోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక ఒక వ్యక్తిని పంపించాడుగా. ఎవరిని పిలిచి రావటానికి? మీకాయని పిలుచు, ప్రవక్తని, యెహోవా ప్రవక్తని పిలిచి రావటానికి పంపిస్తే ఆ వెళ్ళిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ప్రవక్తలందరూ ఏం చెప్తున్నారంటే, మీకాయను పిలువపోయిన దూత అంటే ఒక వ్యక్తి, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, వెళ్ళిన వ్యక్తి రాజుగారు పిలుస్తున్నారు వచ్చాయా మేక అని అంటే సరిపోయింది. కానీ వెళ్ళిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? అక్కడ 400 మంది ప్రవక్తలు అందరూ ఏం చెప్తున్నారు? రాజుగారి మంచి కోరి మంచి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? వాళ్ళు ఏం చెప్పారో సేమ్ అదే చెప్పని ఇతను రికమెండేషన్ చేస్తున్నాడు. దూత అంటే ఏం చేయాలి? చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఇక్కడ కొంచెం మనం ఆలోచిస్తే ఎక్కువ మంది చెప్పింది చెల్లిద్దా, ఒకడు చెప్పింది చెల్లిద్దా? ఎక్కడైనా ఇది భక్తికి సంబంధించింది అంతే కదా. దేవుడు సెలవిస్తే
దాన్ని ప్రవచించారు భక్తులు. వీళ్ళందరూ ప్రవక్తలే. ఈ ప్రవక్తల్ని నమ్ముతున్నాడు ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలీలందరూ నమ్ముతున్నారు. ఈ యెహోషాపాతు ఒక్కడు మాత్రం ఈ మీకాయా ప్రవక్తను నమ్ముతాడు. ఇప్పుడు ఎక్కువ మంది ఏం చెప్తున్నారు, నువ్వు వెళ్ళు, ఆ దేశాన్ని నీకు యెహోవా అప్పగిస్తున్నాడు, నో ప్రాబ్లం అన్నాడు. మరొక సిద్కియా వచ్చి ఏమంటున్నాడు, ఇనప కొమ్ములతో నువ్వు వాళ్ళని పొడిచి చంపుతావని మరొక ప్రవక్త వచ్చి చెప్పాడు. అంటే 401 మంది ప్రవక్తలు చెప్పింది రైటా, ఒక్కడొచ్చి చెప్పింది రైటా? ఏది రైట్ అయితే చెప్పండి. 10 మంది నడిచిందే బాట. ఈరోజు సమాజంలో కూడా మనం ఏదైనా ఒక విషయాన్ని ఇతర వ్యక్తులతో తర్కించామనుకోండి, ఎంతమంది పెద్ద పండితులు చెప్పింది తప్ప నువ్వు అక్కడ చెప్పింది రైటా అని ఈజీగా కొట్టేస్తున్నారు. అసలు ఎప్పటి నుంచో ఉన్న సంఘాలు గొప్ప, నిన్నగాక మొన్న వచ్చిన మీది గొప్ప అంటున్నారు. విన్నారా ఈ మాటలు? అసలు మీరు స్థాపించి ఎంతకాలం అయింది, మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు, మీరు ఏమి నేర్చుకున్నారు, అసలు ఎంతమంది ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళు, ఎంత పెద్ద గొప్పోళ్ళు ఎక్కడెక్కడి నుంచో నేర్చుకొని ట్రైనింగ్లు అయ్యి వచ్చి ఒక సంస్థను స్థాపించి వాడు బోధిస్తుంటే ఇంతమంది బోధించేది నువ్వు ఒక్కడో తప్పు అంటావా అని ఈజీగా చులకన చేసి మాట్లాడుతున్నారు. అంటే ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది చెబితే అదే రైటు అని నమ్మే పరిస్థితిలో లోకం ఉంది ఈరోజు. ఇలాంటి ప్రతి ఫండమెంటల్, ప్రతి ఏమంటారు దాన్ని, ప్రతి సిద్ధాంతాన్ని ఈరోజు అందరూ తప్పుగానే బోధిస్తున్నారు ఎక్కువ మంది. కాబట్టి ఎక్కువ మంది బోధించింది ఈరోజు సమాజంలో వేళ్ళూనుకు పోయింది. ఉదాహరణకి 2వ రాకడ, దానికంటే ముందు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. రాజుగా వస్తాడు, వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు. రాజ్యాన్ని స్థాపించి యెరూషలేములో మందిరాన్ని కడతాడు. ఆ మందిరంలో కేంద్రంగా చేసుకొని రాజ్య పరిపాలన చేస్తాడు. అప్పుడు 7 ఏళ్ల శ్రమలు వస్తాయి. ఈ బోధ ఎక్కువ మంది చెప్తున్నారు. అంటే ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఒక్కడం ఆల్రెడీ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని అంటే ఎవరు నమ్మట్లేదు కదా. 401 మంది చెప్తున్నారు. అందులో ఆ ఒకడేం చెప్తున్నాడు సిద్కియా, ప్రాక్టికల్గా గొలుసులు, ఇనప గొలుసులు చేయించుకొని వచ్చి కొమ్ములు, ఆ కొమ్ములతో ఇలా పొడిచి చంపుతావు సిరియా దేశాన్ని ప్రజల్ని అని చెప్తున్నాడు. ఇంతలోకి మీకాయని పిలవబోయినోడు కూడా వచ్చి అందరు చెప్పినట్టుగా నువ్వు కూడా అనుకూలంగా చెప్పు, వ్యతిరేకంగా ఏమాత్రం చెప్పు. దేవుడు చెప్పింది చెప్పాలా, ఈయన చెప్పింది చెప్పాలా? పలానోళ్ళ దగ్గరికి ఎవరన్నా నన్ను తీసుకెళ్తున్నారనుకోండి, మీరు సిద్ధాంతాల గురించి అక్కడ మాట్లాడొద్దండి, ఏదో 4 మాటలు సువార్త చెప్పిరండి అని పిలుస్తారు ఒక్కొక్కళ్ళు. మనం సువార్త చెప్పడానికి వెళ్ళినా ఏదో ఒకటి అక్కడ వాస్తవాన్ని చెప్పి వస్తాం. అందుకే మళ్ళీ పిలవరు ఎవరు, ఎందుకంటే వాళ్ళ బోధ సిద్ధాంత పరంగా అందరు చెప్పే దాని పరంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మీకాయాన్ని పిలిపిస్తే ఆయన వచ్చి ఏమన్నాడు, 13 మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తల ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మీకాయ యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదును అని. దేవుడు నాకేం చెప్తే నేను అదే చెప్తా తప్ప వాళ్ళందరూ ఎక్కువ మంది చెప్పారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా నేనేలా చెప్తాను? అంటే ఒరిజినల్ ప్రవక్త ఏం చేస్తాడు, 1,000,000 మంది చెప్పని దేవుడు చెప్పిందే చెబుతాడు తప్ప అసలు తప్పు అనే సంకేతం ఏమంటారు దాన్ని, సందేహం ఉండదు. తప్పని అనుమానమే అతనికి ఉండదు. దేవుడు చెప్పాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే మందారం. ఎక్కువ మంది చెప్పారు కాబట్టి అదే కరెక్ట్ అయ్యి ఉంటుందేమో అని డౌట్ పడితే నీకు దేవుడి మీద విశ్వాసం పోయినట్టు. కాబట్టి దేవుడు ఏది చెప్తే అదే చెప్తా తప్ప ఎక్కువ మంది చెప్పారు కాబట్టి నేను వాళ్ళని అనుకూలించి నేను చెప్పను అని క్లారిటీగా చెప్పేశాడు. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు 15వ వచనం, రాజు మీకాయ నీవేమందువు? ఏ రాజు అడిగాడు? ఇశ్రాయేలు రాజు అడిగాడు. మీకాయ నువ్వేమంటావు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదకి పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయముందుదు అని రాజుతో నేను. అనుకూలంగా పలికాడా, వ్యతిరేకంగా పలికాడా? ఏం చెప్పాడు? ఏం చెప్పాడంటే యెహోవా అతడు అడుగా, యెహోవా దానిని నీ చేతికి రాజువైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదికి పోయి జయముందుదు అని రాజుతో నేను. మనం బెత్తరపోవాలి. ఇంత మంచి ప్రవక్త, దేవుడు ఏది చెప్తే అదే చెబుతాను అన్నప్పుడు అంతమంది అబద్ధ ప్రవక్తలు చెప్పిందే ఈయన కూడా చెబుతున్నాడు అంటే ఇది వ్యంగ్యంగా చెప్పాడు.
ఎలా చెప్పాడు? వ్యంగ్యంగా చెప్పాడు. గెలుస్తాలే పో, చూద్దాం పో అని వాళ్ళు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చెప్పాడు. అది ఇశ్రాయేలు రాజుకి అర్థమైపోయింది. నేను చెప్పలా వీడిని ఎప్పుడు నన్ను గురించి నిజమే చెప్పడు, ఎప్పుడు నన్ను గురించి చెడుగానే చెప్తాడు, నేను చెప్పాను కదా, అందుకే ఈయన పిలిపించాల నేను అని యెహోషాపాతు అంటున్నాడు ఇశ్రాయేలు రాజు. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసిందని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా ఏమన్నాడు? ఎన్నిసార్లు నీతో చెప్పానయ్యా, నాతో నిజమే చెప్పు అన్నాడు. నిజం చెబితే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అబద్ధం చెబితే అర్థమైపోయింది, వీడు నా గురించి అబద్ధమే చెప్పాడు, నిజం చెప్పలేదు అని. అంటే అంతకుముందు నిజం చెప్తేనేమో ఈయనకి నచ్చలా, ఈయన మీద కోపం వచ్చింది, పగ వచ్చింది. ఏమంటే ప్రవక్త దేవుడు చెప్పింది చెప్పాడు, ఈయన ప్రమేయం ఏమీ లేదు కదా, ఈయన ఏదో సొంతగా చెప్పినట్టు ఆయన మీద పగబెట్టుకోవటం ఏంది ఇశ్రాయేలు రాజు కదా. పాస్టర్ గారు ఏదైనా చెప్పాడంటే వాక్యంలో ఉన్నదే చెప్పాడు అనుకో, ఆయన మీద పగబెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అలా లేవు కాబట్టి నీకు తగిలింది అంతే. ఈయన ఆహాబు అలా లేడు కాబట్టి నాకు వ్యతిరేకంగా చెప్పాడని ఈ మీకాయా గారి మీద పగబెట్టుకున్నాడు. ఇప్పుడు అబద్ధం చెప్పాడు, కానీ ఆయనకి అర్థమైపోయింది ఈయన చెప్పేది అబద్ధం. కాకపోతే వినటానికి ఎలా ఉంది? నువ్వు వెళ్ళు, గెలుస్తావు, దేవుడు నీకు అప్పగించాడులే అన్నట్టుగా చెప్తే నమ్మలేదు. ఎందుకంటే ఈయన ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగానే చెబుతాడు అని ఆయనకు అర్థమైపోయింది. అంటే ఒక రకంగా ఆలోచిస్తే మనస్సాక్షి ఈయనకు చెప్పింది ఏమని? నేను చేసేది దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు అన్న విషయం ఈయనకు తెలిసి ఖచ్చితంగా నాకు నువ్వు ఆ దేశానికి వెళితే ఈ మీకాయా చెప్తాడు ఏమని? నువ్వు వాళ్ళ చేతికి అప్పగించబడతావు, వాళ్ళు నిన్ను వేసేస్తారు అని చెప్తాడని ఫిక్స్ అయిపోయాడు. ఎవరు? ఆహాబు గారు. ఫిక్స్ అయ్యి ఉన్నప్పుడు ఈయనేం చెప్పాడు? నువ్వు వాళ్ళకి వెళ్ళు, దేవుడు నీకు జయమిస్తాడు అని చెప్పగానే అప్పుడు అంటున్నాడు ఆహాబు, అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవో నాతో పలుకోవలసిందని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా అతడు ఇశ్రాయేలీలందరూ ఇప్పుడు నిజం చెప్తున్నాడు. ఆయనకి ఏ దర్శనం వచ్చిందో ఆ దర్శనంలో ఆయన ఏం చూశాడో మీకాయా గారు అది వాస్తవంగా ఇప్పుడు రాజుగారి ముందు ప్రజలందరి ముందు చెప్తున్నాడు. ఆ మహాసభలో ఇశ్రాయేలీల వారందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదరియుండుట నేను చూచితిని. దర్శనంలో చూచిన విషయం మీకాయా గారు సభలో చెప్తున్నాడు. ఈ మాట మళ్ళీ ఎక్కడో విన్నట్టు గుర్తురాట్లేదు మీకు? కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు అంటాడు కదా, యేసుక్రీస్తు వారు అన్న మాట చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, మార్కు సువార్త 6:34, మత్తయి సువార్త 9:36, మార్కు సువార్త 6:34. దానికి అప్పుడు మోషే యెహోషువతో ఇట్లను అప్పుడు మోషే యెహోవాతో ఇట్లను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. అంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పర్వతం మీదకి ఎక్కి 4 దిక్కుల కనాను దేశం చూసి అక్కడ చచ్చిపో. మరి నేను చచ్చిపోతే ఈ ఇశ్రాయేల్ జనాంగం అంతా ఏమవుతారు? కాపరి లేని గొర్రెలైపోతారు అని మోషే గారు దేవుడితో చెప్తున్నాడు. వీళ్ళంతలో కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. అంటే అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. ఎలాంటి వాడు ఉండాలో కూడా మోషే గారు దేవుడికి తెలియజేస్తుంటే, యెహోషువ ఉన్నాడు కదా, అతని మీద నీ చేతులుంచు, అతను నీ బదులు నీ తర్వాత నీ స్థానంలో అతను వస్తాడు, అతనికి నీకు ఇచ్చిన ఆత్మలో అతనికి పాలిస్తాను అని దేవుడు చెప్పేశాడు మోషే గారికి. అంటే ఒక కాపరి లేకపోతే జనాలు ఏమవుతారు? చెదరిపోతాడు. కాపరి లేని గొర్రెలు ఎలాగైతే చెదిరిపోతాయో నడిపించే నాయకుడు లేకపోతే ప్రజలు కూడా ఏమవుతారు? చెప్పండి, ఏమవుతారు? చెదరిపోతారు. ఇశ్రాయేలీని దేవుని వైపు నడిపించే రాజు ఒక్కడు లేడు ఇశ్రాయేల్ జనాంగంలో. 7 రాజుల తరాల్లో ఏమైంది? అందరూ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి అందరూ విగ్రహారాధనలోకి వెళ్ళేటట్టుగా చేశారు ఆ రాజులందరూ. కాబట్టి ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా ఏమైపోయారంటే కాపరి లేని గొర్రెలు అయిపోయారు. కాబట్టి
ఆ కాపరి లేని గొర్రెలను నాకు కనపడ్డాయి, దేవుడు నాకు దర్శనంలో చూపించాడని మీకాయ గారు చెప్తున్నాడు. 17 అతడు ఇశ్రాయేలందరూ కాపర్లేని గొర్రెల వల్లనే కొండల మీద చెదరి ఉండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చాను అని చెప్పాను. జనందరూ ఇలా ఉన్నారు, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలని యెహోవా నాకు సెలవిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా? ముందే చెప్పాను కదా, అందుకే 400 మందిని పిలిపించాను. ఈయన ఎందుకు పిలిపిలేదంటే అది నా గురించి ఎప్పుడు మేలు పలకడు, కీడే చెప్తాడు. నేను ముందే చెప్పానుగా, సేమ్ అదే జరిగింది చూసావా అని యెహోషాపాతుతో అంటున్నాడు. ఎవరు? ఆహాబు. కీడే ప్రవచించను నేను నీతో చెప్పలేదా అనగా మీకాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేల్ రాజుతో చెప్తున్నాడు, ఆహాబుతో చెప్తున్నాడు. ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వములను ఎడమపార్శ్వములను నిలిచియుండుట నేను చూచితిని. దేవుడు సింహాసనం ఆయన కుడి ఎడమల్లో ఆయన సైన్యం నిలిచి ఉండటం ఈయనకి దర్శనంలో కనిపించింది. ఆహాబు రామోత్కిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవున్నట్లుగా ఎవడో అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా దేవుడు అడిగాడు. అటు ఇటు ఉన్న సైన్యాన్ని చూసి దూతలు అందరూ ఉంటారు కదా, ఆ దూతలను అడిగాడు, ఎవరు వెళ్ళి ప్రేరేపిస్తారు రామోత్కిలాదు మీదకి వెళ్ళి అతడు ఓడిపోయినట్లు ఎవరు ఆహాబుని ప్రేరేపిస్తారు అని అంటే అక్కడ ఉన్న వారందరూ దూతలే కదా, ఆయన సన్నిధిలో ఉంది. ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తారు, వీడు వెళ్తాడు, వాడు వెళ్తాడు, ఏదేదో చెప్పుకున్నారు దేవదూతలు. అయితే ఒక దేవదూత వచ్చి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించదనగా, ఈ కొన్ని ఆత్మలు అంటే దూతలు ఎవరు? ఆత్మలు మాట్లాడుకుంటున్నారు. ఎవరు వెళ్తారు, నువ్వు వెళ్తావా, ఎలా ప్రేరేపిద్దామని డిస్కషన్ జరుగుతుంటే ఒక ఆత్మ వచ్చి నేను వెళ్ళి వాళ్ళని ప్రేరేపిస్తానంటే ఇప్పుడు ఆ ఆత్మను దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని? నేను అతన్ని ప్రేరేపించదని అడగగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. వచ్చిన ఆత్మని దేవదూతని అడిగాడు, నేను ప్రేరేపిస్తాను వెళ్తానంటున్నావు కదా ఆహాబు మీదకి, ఆహాబు దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళు, రామోత్కిలాదు మీదకి నువ్వు జయం పొందుతావని నేను వెళ్ళి చెప్తాను అంటే ఎలా ప్రేరేపిస్తావు అని అడిగాడు దేవుడు. ఎవరిని? వచ్చిన ఆ దేవదూతను అడిగితే నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందులని చెప్పగా ఆయన నీవు అతనిని ప్రేరేపించి జయమునందుదు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. ఇప్పుడు వచ్చిన దూత దేవుని దూత అపవాది అయి ఉంటాడు. అబద్ధమాడే ఆత్మగా ఉండి ప్రేరేపిస్తానన్నది దేవుని ఆత్మ అయితే అబద్ధం ఆడిచ్చిద్దా? ఆడిస్తాడా? మరి ఎవరు అబద్ధం ఆడిచ్చేది? అంటే ఒక భక్తుడు దేవుని పేరు పెట్టి అబద్ధం చెప్పాడు అనుకోండి, ఎవరు ప్రేరణతో చెప్తాడు? చెప్పాలి. దేవుని ఆత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తాడా? అపవాది ఆత్మ ప్రేరణతో చెప్తాడా? దేవుడికైతే అబద్ధాలు అస్సలు నచ్చవు, మోసం అస్సలకి నచ్చదు, చెడు అస్సలు చేయడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. కాబట్టి కొంతమంది ప్రవక్తలలో ఉండి నేను వాళ్ళందరి నోట్లోకి వెళ్ళి అబద్ధములాడు ఆత్మగా వాళ్ళని ప్రేరేపిస్తానన్నాడు. ఓకే, శాంక్షన్ అన్నాడు దేవుడు. అంటే సాతాను కూడా దేవుడు తన పనికి వాడుకుంటాడు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో కొంతమందికి దయ్యాలు పెడితే ఆ దయ్యాలు ఆ వ్యక్తులను ఏం చేసినాయంటే మూగవానిగా మార్చిని, చెవిటివానిగా మార్చిని కదా, మూర్ఛరోగులుగా మార్చిని. అందుకే మోగదైన చెవిటి దయ్యమ్మా అంటాడు యేసుక్రీస్తు వారు కదా. అంటే ఆ అపవాది సంబంధమైన ఆత్మలు ప్రవేశిస్తే మాట్లాడేవాడిని మోగవాడిగా చేస్తాయి, వినకుండా చేస్తాయి, చెవిటివాడిగా చేస్తాయి. అది మంచి కోసం చెవుడు వచ్చింది, మంచి కోసం మాట్లాడకుండా చేస్తాయి. ఇది అపవాది యొక్క తంత్రాల్లో ఒక తంత్రం. ఇప్పుడు దేవుని సన్నిధిలో దూతల్లి ఏమన్నాడు? నేను అబద్ధములాడు ఆత్మగా వారి ప్రవక్తల నోట అబద్ధములాడు ఆత్మగా ఉందునని
చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవు ఇచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు చెప్పేశాడు. మీకాయా గారు చెప్తున్నాడు ఇదంతా ఎవరికి? ఇశ్రాయేలు రాజుకి జరిగిన విషయం ఇది. నేను దర్శనంలో చూశాను. మహాసింహాసనం ఉంది, కుడివైపున ఎడమ వైపున ఆయన సన్నిధిలో దేవదూతలు ఉన్నారు. ఆ సభలో చాలామంది డిస్కషన్ చేస్తున్నారు. ఇదిగో భూమి మీద ఆహాబు ఒకడు ఉన్నాడు. ఆహాబుని ఎవరు ప్రేరేపించి రామోద్ కిలాది మీదకి యుద్ధంకి వెళ్ళేటట్టుగా ప్రేరేపించి ఆడికి యుద్ధంలోకి వెళ్ళి చచ్చేటట్టు చేస్తారు అని అడిగితే ఆ డిస్కషన్, ఆ సభలో ఏం జరిగిందంటే, ఒక ఆత్మ వచ్చి నేను వెళ్తాను, ఆడ ప్రవక్తలందరి నోట అబద్ధములాడు ఆత్మగా ఉండి వాళ్ళ చేత అబద్ధాలు ఆడిస్తాను. ఎక్కువ మంది అబద్ధం ఆడితే చెప్పండి, 100 మంది అబద్ధం ఆడితే అదే నిజమైపోద్ది. 10 మంది నడిచిందే బాట అంటాం కదా. అలా నేను వెళ్ళి ప్రేరేపిస్తాను అనగానే, వెళ్ళిపో శాంక్షన్ అన్నాడు దేవుడు. అనగానే వాడు వెళ్ళిపోయాడు. అది జరిగిన విషయం అని మీకాయా గారు ఇశ్రాయేలు రాజుకి చెప్పాడు. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమునాడు ఆత్మగా ఉంచి ఉన్నాడు. మీకాయా ఇట్లనగా కెనైనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, ఎవరో ఇనుప గొలుసులు చేయించుకొని వచ్చి నువ్వు సిరియన్లని ఈ ఇనుప గొలుసులతో ఇలా పొడిచి చంపుతావని ఎవడైతే చెప్పాడో ఆ వ్యక్తి వచ్చి ఎవరి దగ్గరికి? మీకాయా గారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? మీకాయా ఇట్లనగా కెనయా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఎటువైపుగా పోయినని చెప్పి మీకాయా చెంప మీద అతన్ని కొట్టెను. లాగి లెంపకాయ కొట్టి, దేవుని ఆత్మ యెహోవాత్మ నాలో ఉన్నాడు కదా, నాలో నుంచి నీలోనికి ఎటువైపుగా వెళ్ళాడు అంటే వ్యంగ్యంగా, నేను కదా యెహోవాత్మను కలిగి ఉన్నాను అంటే అబద్ధాన్ని బోధించే ఆ ప్రవక్తలు కూడా ఏమని ఫీల్ అవుతారు? నాకే దేవుని ఆత్మ వచ్చి ప్రేరణ ఇచ్చింది, ఇది దేవుని ఆత్మని ఫీల్ అవుతారు వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా తెలియకుండా. ఎందుకంటే వాళ్ళు దుష్టులు కాబట్టి దుష్టాత్మే ప్రేరేపించింది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది అని వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి యెహోవా ఆత్మ నాలో నుంచి నీలోనికి ఎటువైపుగా వెళ్ళిందని కొట్టాడంట చెంప మీద. అప్పుడు ఎన్కౌంటర్ ఇచ్చాడు ఒకటి మీకాయా గారు. ఏమన్నాడు తెలుసా? నీకు ఇప్పుడు అర్థం కాదులే చెప్పినా సిద్కియా, నీకు చెప్పిన అర్థం కాదులే అని 25వ వచనంలో. అందుకు మీకాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడిన నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. భవిష్యత్తులో ఒక సందర్భం జరగబోతుంది, నువ్వు అప్పుడు దాక్కోటానికి గదుల్లో తిరుగుతావు చూడు, ఆ రోజు ఏ ఆత్మ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిందో ఆ రోజు అర్థమైంది. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదులని ఎన్కౌంటర్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు. కానీ రాజు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదరలేదు కాబట్టి 26వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకు రాజకుమారుడైన యావాషునకును అప్పగించి బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చు వరకు అతనికి కష్టమైన అన్నపానములు నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞయించను. అంటే కఠినమైన భోజనం తినలేరు, తినకపోతే చస్తామనే భయం. కాబట్టి బతకటానికి ఏదో తప్పదు కదా అన్నట్టుగా ఆయనకి ఇష్టం లేని భోజనం, తక్కువ భోజనం పెట్టి కాస్త మంచినీళ్ళు ఇచ్చి బతికించండి. ఎప్పటిదాకా? మేము తిరిగి వచ్చే వరకు, యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఈయన బందీ గృహంలో ఉంచి తక్కువ అన్నం, ఇష్టం లేని అన్నపానాలు ఆయనకిచ్చి అలా జైల్లో ఉంచండి అని కఠిన కారాగార శిక్ష అంటారు దాన్ని. ఆ శిక్ష వేయమని జైలుకు అప్పగించాడు. ఎవరిని? మీకాయా గారిని. బందీగృహంలో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చు వరకు అతనికి కష్టమైన అన్నపానముని ఇచ్చి నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు మీకాయా ఇలాగూ చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు ఆహాబుతో చెప్పట్లా, ప్రజలందరితో చెప్తున్నాడు, ఇశ్రాయేల్ జనాంగం అందరితో చెప్తున్నాడు, సకల జనులారా నా మాట వినండి. రాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడ్ల యెహోవా నా చేత పలుకలేదు. అంటే యెహోవా పలికించిందే కరెక్ట్. నువ్వు పోతావు, అక్కడ యుద్ధంలో చచ్చిపోతావు. ఒకవేళ తిరిగి వచ్చావనుకో, దేవుడు నాతో దేవుడు కాదు పలికి, నేను సొంతగా మాట్లాడాను లేదా అపవాది నాతో పలికించి ఉంటాడు. దీన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా తిరిగి రావు అని రూఢిగా చెప్పేశాడు.
దేవుడు చెప్పిందే నేను చెప్పా, నువ్వు తిరిగి వస్తే నేను చెప్పింది దేవుడి మాట కాదు, తిరిగి రాకపోతే ఖచ్చితంగా నేను చెప్పింది దేవుడి మాట, నీకు ఆ రోజు అర్థమైపోద్ది అని ఆ మాట చెప్పాడు. 29 ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రామోత్ గిలాదు మీదకి పోవుచుండగా, ఎక్కడికి? యుద్ధానికి రామోత్ గిలాదు మీదకి పోవుచుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించేదను. ఎందుకు? వినాశకాలే విపరీత బుద్ధి, అంతే. ఎందుకు వచ్చిందో పిచ్చి ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు యుద్ధానికి వెళ్తున్నాడని వాళ్ళందరికీ తెలుసు కదా. ఎవరికి? రామోత్ గిలాదు వారికి తెలుసు, ఇశ్రాయేలు రాజుతో మనం యుద్ధానికి వెళ్తున్నాం అని తెలుసు. తెలిసినప్పుడు మారువేషం వేసుకోవాల్సిన అవసరం ఏముంది? మారువేషం వేసుకొని నేను వస్తాను యుద్ధానికి, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకొని యుద్ధమందు ప్రవేశించాను. యుద్ధం స్టార్ట్ అయింది, యుద్ధానికి వెళ్ళాడు. యెహోషాపాతు మామూలుగానే ఆయన డ్రెస్సులో ఆయన వెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ రాజు ఆహాబ్ మాత్రం మారువేషం వేసుకొని వెళ్ళిపోయాడు. 31 సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, ఎవరిళ్ళు? సిరియా రాజు ఎవరింతకే? బెన్హదదు కదా అంతకుముందు. ఈ బెన్హదదు కింద 32 సామంత రాజులు ఉన్నారు ఒకప్పుడు. ఈ బెన్హదదు కింద 32. 20వ అధ్యాయం చూడండి, 1వ వచనం. 20వ అధ్యాయం 1వ వచనం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు సైన్యమంతటినీ సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనునకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము. ఎంతమంది సామంత రాజులు ఉన్నారు? 32 సామంత రాజులు ఉంటే ఆ సామంత రాజులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అక్కడ కొంతమంది చెప్తారు, వాళ్ళ దేవుళ్ళు కొండ దేవుళ్ళు, మన దేవుళ్ళేమో మైదానపు దేవుళ్ళు, కాబట్టి మనం ఈసారి మైదానంలో యుద్ధం చేద్దాం, కొండల దగ్గర యుద్ధం చేద్దామని సలహా ఇస్తే, ఆ సలహాతో పాటు మరొక సలహా ఇస్తాడు. ఏంటంటే ఈ 32 రాజులు ఉన్నారు చూసావా, సామంత రాజులు, ఈ రాజుల్ని తీసేసి ఆ 32 రాజుల ప్లేస్లో ఆ రాజ్యానికి సైన్యాధిపతులు ఉంటారు కదా, ఆ సైన్యాధిపతులను రాజులు చేయని సలహా ఇస్తే అదే చేస్తాడు. ఆ మాట ఎక్కడుంది? 24, 25 వచనాలు చూడండి. అదే 20వ అధ్యాయం 24, 25 వచనాలు. అందుకు మీరు చేయవలసిందేమనగా ఆ రాజుల్లో ఒక్కొక్కని వాని ఆధిపత్యంలోని తీసేసి వానికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును గుర్రములు రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల అవశ్యముగా మనం వారిని గెలుచుదమని మనవి చేయగా, ఎవడో మనం చేస్తే ఆ రాజులు తీసేసి ఆ ప్లేసులో ఎవరిని పెట్టాడు? సైన్యాధిపతులను పెట్టాడు. ఇప్పుడు ఆ సైన్యాధిపతులు ఇక్కడ మనకు కనపడింది ఎవరు? 29వ వచనంలో ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రామోత్ గిలాదు మీదకి పోవుచుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించేదను, నీవైతే వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పగా మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించెను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను, అంటే రాజులను తీసేసి అధిపతులను పెట్టాడు కదా, సైన్యాధిపతుల్ని. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, సిరియా రాజు, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఎవను పడితే వాడితో మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఇశ్రాయేల్ రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞేయగా, అంటే 32 సైన్యాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరితో మీరు గొడవ పెట్టుకోవద్దు, ఎవరితో యుద్ధం చేయొద్దు, ఎక్కడ ఇశ్రాయేల్ రాజు కనపడతాడో అక్కడ ఆయన లేపేయండి అని సలహా ఇచ్చాడు. ఎవరు? సిరియా రాజు బెన్హదదు సలహా ఇస్తే రథాధిపతులు యెహోషాపాతును చూచి, ఇతడే ఇశ్రాయేల్ రాజు అనుకొని అతనితో పోట్లాడటకు అతని మీదకి వచ్చిరి. యెహోషాపాతు ఏం కేకలేసి ఉంటాడు? ఊరి బాబు నేను కాదురా ఇశ్రాయేల్ రాజుని, ఆయన వేరే వేషంలో ఎక్కడో ఉండి ఉంటాడు, నేను కాదు అంటే బతుకు జీవుడని తప్పించుకొని పారిపోయి ఉంటాడు. లేకపోతే ఇశ్రాయేల్ రాజు కానీ వేసేస్తే అరిసి కేకలేసాడు అనమాట. ఆ కేకలతో అర్థమైపోయింది వీళ్ళకి, ఓహో ఈడు ఇశ్రాయేలు రాజు కాదు అని ఆయన కేకలేసాడంట. రథాధిపతులు యెహోషాపాతును చూసి, ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడటకు అతని మీదకి వచ్చిరి.
యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు ఇతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా. ఇది మరీ విచిత్రం కదా. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటాం చూసారా. అంటే పోయే కాలం వస్తే ఎట్టన్నా చస్తావు. దేవుడు చెప్పిస్తే అసలు గురి చూసి ఇశ్రాయేలు రాజు ఈడే అని కొట్టలేదంట. గురి చూడకయే విల్లు ఎక్కుపెట్టి విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలేను. ఎక్కడ తగిలింది? ఖచ్చితంగా సెంటర్లో గుచ్చుకుందంట. ఎక్కడ? కవచపు కీలు మధ్యలో గుచ్చుకుంది. అంటే తెలియకుండానే దేవుడు చంపాలనుకుంటే ఎవరికో బాణవెత్తి అది వచ్చి మనం అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు చూస్తూ ఉంటాం కదా. అప్పుడు ఎప్పుడో చూశాను నేను. ఒక కారు స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. ఒక స్త్రీ ఒక పురుషుడు రోడ్డు పక్కన మార్జిన్లో చివరండి అలా నడుచుకుంటూ వెళితే హైవే రోడ్, అది మధ్యలో డివైడర్ ఉంటుంది. యువతల డివైడర్కి పక్కన నడుచుకుంటూ వెళితే అవతల రూట్లో వెళుతున్న కారు, ఆ కారు టైర్ ఊడి ఆ టైరు ఎగురుకుంటూ వచ్చి డివైడర్ దాటి ఈ రోడ్డు కూడా దాటి వెళుతున్న ఆయన తల మీద కొడితే బొక్కబార్లో పడిపోయాడు. అసలు అక్కడ ఆ ప్రమాదం జరిగిద్దని ఎవరైనా ఊహించగలరా కదా. ఇలాంటి విచిత్రాలు చాలా జరుగుతాయి. అంటే చావు రాసి పెట్టుంటే ఎక్కడున్నా నువ్వు అక్కడికి వెళ్ళటం వల్ల ప్రమాదం జరిగిందని మనం అనుకుంటాం. నువ్వు ఇంట్లో ఉన్నా ప్రమాదం జరిగింది. దేవుడు కాపాడితే నువ్వు ప్రమాదంలో ఉన్నా కాపాడబడతావు కదా. దేవుడు నిన్ను కాపాడాలనుకుంటే నువ్వు ఎంత భయంకరమైన సమస్యల్లో ఇరుక్కున్నా ఆయన కాపాడగలడు. దేవుడు చంపాలనుకుంటే చెప్పండి, నువ్వు ఎంత సేఫ్గా ఉన్నా దేవుడు చంపగలడు. మారువేషం వేసుకొని వెళ్ళాడు. ఈయన ఇశ్రాయేలు రాజు అని ఎవరు 32 ఈ సైన్యాధిపతులు ఎవరూ చూడలేదు. కానీ ఎవడో ఒకడు మామూలు వ్యక్తి బాణం వేస్తే, గురి చూడకుండా బాణం వేస్తే అది పోయి ఎటు పోవాల్సింది ఎటు పోయిందో వెళ్ళి ఈయన కవచపు కీలులో గుచ్చుకుందంట. 34 ఒకడు పిమ్మట ఒక విల్లు తీసి గురి చూడకై విడువుగా అది ఇశ్రాయేలు రాజులకు కవచపు కీలు మధ్య తగిలాను. కనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన రథసారథితో చెప్పాను. వాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథం మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతడు ఇశ్రాయేల్ రాజు చాప్టర్ క్లోజ్. ఎక్కడ? యుద్ధ భూమిలోనే ఒక పక్కన నిలబెట్టారు పోతాడని. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళటమో ట్రీట్మెంట్ ఇవ్వటమో ఏం చేయలే. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఈయనే ఇశ్రాయేల్ రాజు అన్న విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే మారు వేషంలో ఉన్నాడు కదా. ఎవడో సైన్యాధిపతిలే లేకపోతే ఎవరో సామాన్యమైన వ్యక్తిలే అనుకొని ఉంటారు. కానీ అక్కడ చనిపోయాడు. అస్తమయ సమయానికి అతను మరణమయ్యాడు. తగిలిన గాయములలో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. అంటే ఆ బాణం గుచ్చుకున్నప్పటి నుంచి సాయంత్రం దాకా ఉన్నాడు కదా. ఈ లోపు ఉన్న రక్తం అంతా కారి ఆ రథంలో మడుగు కట్టిందంటే ఎంత మందాన పేరుకుందో రక్తం. అంటే దేవుడు చెప్పిస్తే ఎవడో నిన్ను కాపాడలేడు. ఈ 37వ వచనం అంతేనా? 36 సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకు దేశములకు వెళ్ళిపోవచ్చునని ప్రచురమయ్యాను. అంటే యుద్ధం సమాప్తమైంది, ఈ పూటకి ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోండి అని ప్రకటన రాగానే ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనుకు కొనిపోబడి షోమ్రోన్లో పాతి పెట్టబడెను. ఎక్కడ? షోమ్రోన్లో పాతి పెట్టబడెను. ఎందుకు షోమ్రోన్లోనే పాతి పెట్టాలి చెప్పండి? షోమ్రోను మనం 16వ అధ్యాయంలో షోమ్రోను గురించి మనం ఆలోచించినప్పుడు ఇది సముద్ర మట్టానికి 300 హైట్ అడుగులో ఉన్న ఒక పర్వతం. షోమ్రోన్ అనేది ఒక పీఠభూమి అనుకోవచ్చు. హైట్లో ఉంది. ఎంత హైట్? సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంచబడిన ఒక పట్టణం. ఇది యెరూషలేమునకు ఉత్తరంగా 40 మైళ్ళ దూరంలో ఉంది. తుదకి ఇది ఇశ్రాయేలు రాజులందరూ
చనిపోయిన తర్వాత సమాధి భూమిగా ఉపయోగపడింది. షోమ్రోను రాజధానిగా ఉన్న షోమ్రోము ఏమైంది? ఇశ్రాయేల్ రాజులందరూ చనిపోతే సమాధి భూమి కోసం కేటాయించబడిన ప్రాంతంగా మారిపోయింది. 16వ అధ్యాయము ఒకసారి మనం చూడగలిగితే 28వ వచనం చూడండి. ఈ ఆహాబు తండ్రి కదా ఓమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి ఎక్కడ ఈ ఆహాబు తండ్రి కూడా షోమ్రోనులో సమాధిలో పాతిపెట్టబడ్డాడు. ఇప్పుడు ఆహాబు కూడా షోమ్రోనులోని సమాధిలో పాతిపెట్టబడ్డాడు. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయము 35వ వచనం. అంటే తర్వాత వచ్చిన రాజు యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి చేయబడెను. అంటే ఈ ఇశ్రాయేలు వారందరూ రాజులుగా ఉన్న వారందరూ ఎక్కడ? షోమ్రోన్లో సమాధి. 13 ఇదే రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనం మీద ఆసీనుడయ్యను. యెహోయాషు షోమ్రోన్లో ఇశ్రాయేల్ రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. షోమ్రోను అంత హైట్లో ఉన్నది. ఈరోజు ఏమైపోయింది? ఆ రోజు ఇశ్రాయేల్ సమాధి భూమిగా మార్చబడింది. ఓకే, షోమ్రోన్లో ఆయన పాతి పెట్టబడ్డాడు. 38 వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు, అంటే వేశ్యలు సాయంత్రం పూట ఏం చేస్తారంట? స్నానం. ఎందుకంటే స్నానం చేసి చక్కగా తయారైపోయి వీటిలను ఆకర్షించడానికి వారి వారి ప్రాంతాలకి వెళ్ళిపోతారు. మామూలుగా ఇప్పుడంటే ఎక్కడిళ్ళల్లో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. అంటే వేశ్యలు సాయంత్రం పూట కొలం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు యుద్ధంలో గాయపడిన ఈ ఆహాబు దేహాన్ని ఆ దేహంతో పాటు అక్కడికి వెళితే ఆ రథం ఏమైంది? రక్తంతో మడుగు కట్టింది. కాబట్టి ఈ రక్తం మడుగు అంతా కడగటానికి ఆ రథం తోలిన వ్యక్తి ఏం చేశాడు? ఆ కొలం దగ్గరికి వెళ్ళి కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును దేవుడు చెప్పినట్టు జరిగిద్దండి. చెప్పాడా ముందే? ఏ ప్లేస్లో అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే ప్లేస్లో నీ రక్తాన్ని, నీ భార్య అయిన యెజెబెల్ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి, అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చి, అతడు కట్టించిన పట్టణములను గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంటే అహాబు ఏం చేశాడు? పట్టణాన్ని కట్టించాడు, చాలా కార్యక్రమాలు చేశాడు, దంతపు ఇంటిని ఒకదాన్ని కట్టాడు. ఇవన్నీ ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతాల గ్రంథాల్లో వ్రాయబడినాయి. అహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయను. అహాబు ఎన్నో రాజు? 7వ రాజు. ఇప్పుడు అహజ్యా ఆయన కుమారుడు 8వ రాజు. క్రీస్తు పూర్వం 853 ఇతను రాజు అయింది. ఎవరు? అహాబు కుమారుడైన అహజ్యా. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు ఏలుబడిలో 4వ సంవత్సరం మందు యోధాను ఏలన ఆరంభించను. ఇక్కడ ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు ఏలుబడిలో, ఇప్పుడు అహాబు చనిపోయాడు కదా, మళ్ళీ ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు ఏలుబడిలో యెహోషాపాతు ఏలటం ఏంటి అనిపించింది. అంటే ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు ఏలుతున్న ఆ ఏలికలో 4వ సంవత్సరం ఆయన ఏలుతున్నప్పుడు జరిగిన విషయం మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ రాయించాడు దేవుడు. అదే మనం బైబిల్ని జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. అహాబు చనిపోయాడు కదా, మరి ఆయన పరిపాలనలో 4వ సంవత్సరం యెహోషాపాతు ఏలటం ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ చనిపోయాడా అహాబు? ఇక్కడ పైన వచనాల్లో చనిపోయాడు. మళ్ళీ ఇక్కడ ఏం రాశాడు? ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు ఏలుబడిలో 4వ సంవత్సరం మందు యోధాను ఏలన ఆరంభించను. అంటే అహాబు 4 సంవత్సరాలు ఏలిన తర్వాత ఈయన రాజు అయ్యాడు. ఎవరు? యూదులకి యెహోషాపాతు రాజు అయ్యాడు. ఆ విషయం ఇక్కడ రాయించాడు దేవుడు.
యెహోషాపాతు ఏలన ఆరంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలాను. ఆహాబు 22 ఏళ్ళు ఏడాడు. ఇప్పుడు ఆహాబు 22 ఏళ్ళు వెళ్తే యెహోషాపాతు 25 ఏళ్ళు ఏడు. ఆహాబు ఏలిన కాలంలో 4వ సంవత్సరంలో ఈయన స్టార్ట్ అయ్యాడంటే ఆహాబు చనిపోయినాక ఇంకెంతకాలం ఏలుండాలి యెహోషాపాతు? అర్థమైందా? 25 ఏళ్ళు ఏలాడు. ఆహాబు వేలింది 22 సంవత్సరాలు. ఆహాబు పాలనలో 4వ సంవత్సరం ఈయన రాజు అయ్యాడు. లెక్కలైంది ఇంకెంత? ఆహాబు చనిపోయినాక యెహోషాపాతు యూదుల్ని ఇంకా 7 సంవత్సరాలు ఏలాడు. అది అలా అర్థం చేసుకోవాలి. అతని తల్లి అజూబా, ఆమె షిల్ఫీ కుమార్తె అయి ఉండెను. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటినీ అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచూ వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలముల్లో జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపం వేయుచు ఉండిరి. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నిబంధన చేసెను. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు కనపరిచిన బలమును గూర్చియు, అతడు యుద్ధము చేసిన విధమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. తన తండ్రి అయిన ఆసా దినములలో శేషించి ఉన్న పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్ళగొట్టెను. పురుషగాములంటే పురుషులతో పురుషులు వాంఛ కలిగి కోరుకునేవాళ్ళు. పురుషులతో పురుషులు. ఈరోజు చాలా దేశాల్లో చట్టాలు వచ్చినాయి కదా, పురుషుడు పెళ్లి చేసుకోవచ్చని. పురుషగాములంటే పురుషుడు స్త్రీతో ఉండే అది సహజ లక్షణం. కానీ పురుషుడు కోరుకునే లక్షణం అది ప్రకృతి విరుద్ధమైన, అది దేవుడికి నచ్చదు. అందుకే ధర్మశాస్త్రంలో కూడా పురుషకాములు ఎవరైనా ఉంటే మీ దేశంలోంచి తరివేయండి, వాళ్ళని కొట్టి చంపేయండి అంటాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడగలిగితే 23వ అధ్యాయము, ఈ అధ్యాయం పూర్తి చేసుకుందాం మళ్ళీ ఇంకెందుకు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 17 వచనం చూడండి. 23వ అధ్యాయం 17. ఇశ్రాయేలు కుమార్తెలు ఎవతయు వేశ్యగా ఉండకూడదు. అంటే ఇశ్రాయేలులో పుట్టిన ఏ అమ్మాయి వేశ్య అయ్యడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు దేవుని చట్టం. ఎవతయు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవడో పురుషగామిగా ఉండకూడదు. స్త్రీలేమో వేశ్యలు అవ్వకూడదు. పురుషుల్లో ఎవడో పురుషగామిగా ఉండకూడదు. పురుషుడు కోరుకునే అవాంఛిత కార్యక్రమాలు ఎవడో చేయకూడదు. పురుషుడు స్త్రీతో వెళ్ళటం ప్రకృతి ధర్మం, దేవుడు పెట్టిన క్రమం. దీనికి విరుద్ధంగా ఎవడో ఇశ్రాయేల్ జనాంగంలో ఉండకూడదు అనేది ఆజ్ఞ. అలాంటిది ఇక్కడ పురుషగాములను అతడు దేశంలో నుండి వెళ్ళగొట్టాడు. ఎవరు? యెహోషాపాతు గారి గురించి ఇదంతా. ఆ కాలమందు ఏదోము దేశమునకు రాజు లేకపోయాను, ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలన చేయుచుండెను. యెహోషాపాతును బంగారము తెచ్చుటకై ఓపీరు దేశమునకు పోవుటకు తర్షీసు వాళ్లను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరు నొద్ద బద్దలైపోయాను. అంటే యెహోషాపాతుకి ఏమన్నాయి? సొంత షిప్పులు ఉన్నాయి. ఆ షిప్పులతో ఏం చేస్తారు? ఓపీరు ప్రాంతానికి వెళ్ళి బంగారం కొనుగోలు చేసి వ్యాపారం, బిజినెస్ ఉంది. ఎవరికి? యెహోషాపాతు గారికి. ఈ ఓడలు ఏమైనాయి అంట? సముద్రంలో బద్దలైపోయినాయి. ఆహాబు కుమారుడైన అహజ్యా, ఇప్పుడు ఆహాబు చచ్చిపోయాడు, ఆయన ప్లేస్లో ఎవరు వచ్చారు? 8వ ఇశ్రాయేల్ రాజుగా అహజ్యా వచ్చాడు. నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతును అడగగా, నా సేవకులు కూడా వస్తారు, నీకు హెల్ప్గా ఉంటారు నీ సేవకులతోని ఆహాబు కుమారుడైన అహజ్యా యెహోషాపాతును అడిగితే యెహోషాపాతు గారు ఒప్పుకోలే. ఏమన్నాడు? యెహోషాపాతు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే బుద్ధి వచ్చింది. ఒకప్పుడు యెహోషాపాతు ఆ ఇశ్రాయేల్ రాజుతో ఐక్యమైపోయి యుద్ధానికి వెళ్తే ఏదో చావు తప్పి కన్నులట్టబోయినట్టు బతుకొచ్చి ఇంకా రాజ్య పరిపాలన చేస్తాడు. ఇంకోసారి మీతో నేను పొత్తు పెట్టుకొని బాబు, నీ సేవకులు వద్దు, నువ్వొద్దు, పో అని ఉంటాడు. వద్దన్నాడు. యెహోషాపాతు దానికి ఒప్పుకోలేదు. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరులైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతి పెట్టబడెను. దావీదు పురం అంటే యెరూషలేము. పితరులతో కూడా పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయను. యెహోవా మహోన్నతుడు. యెహోరాము అంటే అర్థం యెహోవా మహోన్నతుడు. ఎన్నో రాజు? యెహోషాపాతు 4వ రాజు, యెహోరాము
యూదుల్ని పరిపాలించిన వాళ్ళు. ఇది క్లారిటీ ఉండాలి. ఇశ్రాయేలుని పరిపాలించిన రాజా, యూదుల్ని పరిపాలించిన రాజు. యూదుల్ని పరిపాలించిన రాజులో యెహోషాపాతు 4వ రాజు అయితే, అతని కుమారుడైన యెహోరాము 5వ రాజు. ఇతడు 8 సంవత్సరాలు పరిపాలించాడు. సేమ్ 853 క్రీస్తు శకం. అహాబు కుమారుడైన అహజ్యా ఎలాగైతే అదే సంవత్సరంలో రాజు అయ్యాడు, ఈయన కూడా అదే సంవత్సరంలో రాజు అయ్యాడు, పరిపాలించాడు. అహాబు కుమారుడైన అహజ్యా యోధా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలను ఆరంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలును. అహజ్యా ఎన్ని సంవత్సరాలు ఏలాడంట? 2 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలుని ఏలాడు షోమ్రోన్లో. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరు ప్రవర్తనను, అంటే యెజెబెలు అహాబు ఇద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను. అతడు బయలుదేవతలను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించను. బయలుదేవతలను పూజించడం, బయలుదేవతలు అంటే ప్రకృతిని కంట్రోల్ చేసే దేవతలని నమ్మకం. ఎవరి నమ్మకం? ఆ కనాన్ దేశంలో నివసించిన జాతుల వాళ్ళందరి నమ్మకం ఏంటంటే ప్రకృతిని కంట్రోల్ చేసే, ప్రకృతి శక్తులను స్వాధీనపరుచుకునే దేవతనే ఒక నమ్మకం. ఆ దేవతను అనుసరించి ఈయన కూడా ఏం చేశాడు? పూజిస్తూ దేవుడికి కోపం పుట్టించాడు. కాబట్టి ఇశ్రాయేలీల రాజుల్లో 8వ రాజుగా అహాజ్యా ఎంత పనికిమాలినోడయ్యాడో మనం నేర్చుకున్నాం. అలాగే యూదుని పరిపాలించిన రాజుల్లో యెహోషాపాతు కుమారుడైన యెహోరాము 5వ రాజుగా ఈ యూదుల్ని పరిపాలిస్తున్న సందర్భం మనం చదివాం. మిగతా 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం వచ్చే వారం మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, మహోన్నతుడా, కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, సర్వసృష్టికి ఆధారభూతుడా, ఒకప్పుడు రాజుల పరిపాలన కాలంలో ఎలాంటి సందర్భాల్లో ఏ రాజు మీకు వ్యతిరేకంగా బ్రతికాడు, ఏ ప్రవక్తలు మీకు వ్యతిరేకంగా ప్రవచించారు, ఏ ప్రవక్తలు మీకు అనుకూలంగా ప్రవచించారో ఆ కాలంలోని సందర్భాలన్నింటినీ మాకు తెలియచేశారు. ఎంతమంది చెప్పినా మీరు చెప్పిందే సత్యము కనుక అదే జరుగుతుంది. యెహోవా ప్రవక్త చెప్పింది 100% జరుగుతుందని విశ్వాసం మీకాయా గారు చెప్పింది జరిగినప్పుడు మాకు పూర్ణ విశ్వాసం కలుగుతుంది. ఆయన ఎంతమంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ప్రవచించినా అది అబద్ధమే కనుక అది ఎన్నడూ జరగదన్న విషయం వాక్యాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఇదిగోనైనా మొదటి గ్రంథం పూర్తి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆత్మ సంబంధమైన సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ చిత్తమైతే వచ్చే వారం రాజుల 2వ గ్రంథాన్ని మేము ఆలోచించడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, వారు మరింతగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యతను వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని బతిమలాడుచు, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.